ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామాన్ని గణపరుచుకుంటూ ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఆదివార కాల సమయము, ఉదయకాల సమయము దేవుడు మనకి ఇచ్చి ఉన్నందుకు ఆయన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన్ని కనపరుచుకుంటూ పాట ద్వారా మనము దేవుణ్ణి మహిమపరుచుకుందామండి. హల్లెలూయా. హల్లెలూయా. నింగి నేలను ఏకము చేసిన పండుగ, నింగిని నేలను ఏకము చేసిన పండుగ, నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ, నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. జ్ఞానుల జ్ఞానము వ్యర్థము చేసిన పండుగ, జ్ఞానుల జ్ఞానము వ్యర్థము చేసిన పండుగ. రాజుల గుండెలో అలజడి రేపిన పండుగ, రాజుల గుండెలో అలజడి రేపిన పండుగ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దీనుల ప్రార్థనకు ఫలముగా వచ్చిన పండుగ, దీనుల ప్రార్థనకు ఫలముగా వచ్చిన పండుగ. పాపుల కోసము రక్షణ తెచ్చిన పండుగ, పాపుల కోసము రక్షణ తెచ్చిన పండుగ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యూదుల కలలన్నీ నిజముకు మార్చిన పండుగ, యూదుల కలలన్నీ నిజముగా మార్చిన పండుగ. బాధల బ్రతుకులలో నెమ్మది కూర్చిన పండుగ, బాధల బ్రతుకులలో నెమ్మది కూర్చిన పండుగ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నింగిని నేలను ఏకము చేసిన పండుగ, నింగిని నేలను ఏకము చేసిన పండుగ. నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ, నింగికి నేలకు నిచ్చెన వేసిన పండుగ. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయంలో మనము ప్రార్థనతో ఆరంభించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవయ్యా, జీవాధిపతియు నా తండ్రి, నా ప్రభువా, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామాన్ని గణపరుచుకుంటూ మీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా.
నువ్వునైనా ఆదివార కాలము ఉదయకాల సమయము వేకుజామున మీ సన్నిధి వెతుకుట నా తండ్రి, అది ఎంతో ఆశీర్వాదకరమై ఉంటుండగా మొట్టమొదట మా సమయాన్ని మీ సన్నిధిలో గడపడము నాయన దినమంతా మాకెంతో రక్షణ, విడుదల, సంతోషము, సమాధానము, సమృద్ధిని దయచేస్తుందని, సమస్తాన్ని జయించుటకు శక్తిని ఇస్తుందని నమ్ముచున్నామయ్యా. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. సమస్తాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మాలో నా తండ్రి ఉన్నటువంటి ప్రతి బలహీనతలు తొలగించండి. వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగే మనసుల్ని దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకి, మీ అధికారానికి అప్పగిస్తూ యేసన్న శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో అనుదినం కూడా క్రిస్మస్ ధ్యానాంశాలు మనము చూస్తున్నామండి. దేవుడు ఈ దినం కూడా మనతో మాట్లాడబోతున్న సంగతి, మన దేవుడు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు యెషయా 9:6 మనం చూస్తే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుడు. ఆలోచనకర్త అయిన దేవుని ఆలోచన విధానము మన ఆలోచనలకు, దేవుని ఆలోచనలకు చాలా చాలా తేడా ఉందండి. మన ఆలోచనలు దేవుని ఆలోచనల కంటే భూమికి, ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం కలిగి ఉన్నాయి. మనం ఇప్పటికేం జరుగుతుంది అన్న ఆలోచిస్తే మన దేవుడు మన కొరకు, మన అంతవరకు కావలసిన సమస్తాన్ని దయచేటుకు శక్తిమంతుడు, కావలసిన సమస్తాన్ని సమకూర్చుటకు ఆయన ఎంతగానో బలవంతుడండి. ఆశ్చర్య కార్యాలు చేయుటకు ఆయన మాత్రమే గొప్పవాడు. అయితే మన దేవుని ఆలోచన చొప్పున మనము ఏ ఆలోచనలు కలిగి ఉండకూడదు, ఏ ఆలోచనలు కలిగి ఉండాలి. ఆలోచనకర్త అయిన దేవుని మనం కలిగి ఉంటున్నప్పుడు లోకంలో ఉన్న సమస్తము, సృష్టి యావత్తు కూడా మనుష్య కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెడుతూ ఉంటుండగా మన విధానం ఎలా ఉంది, మనం వేటి కొరకు ఆలోచించే వారిగా ఉండాలి, వేటి కొరకు ఆలోచించే వారిగా ఉండకూడదు అని మనం తెలుసుకోబోతున్నామండి. అపోస్తల కార్యము 4:25. 4:25. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునే వారిగా మనము ఉండకూడదండి. ఎందుకు అంటే మన ప్రభువు, మన దేవుడు ఆయన రాజులకి రాజు, ప్రభువులకి ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఏ ఒక్కటి కూడా మన దేవుని కంటే బలమైనది శక్తి లేనే లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏకైక బలవంతుడైనటువంటి శక్తి కలిగిన దేవుని కలిగిన మనము వ్యర్థమైన ఆలోచనలు బట్టి భయపడేవారిగా, అల్లరితో కూడినటువంటి ఆలోచనలు చేసేవారిగా ఉండకూడదు. రోమపత్రిక 13:14 చూద్దామండి. రోమపత్రిక 13:14. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. కాబట్టి శరీరేచ్ఛలను బట్టి శరీర విషయమైన ఆలోచనలతో ఉండేవారిగా ఉండకూడదు.
ఆత్మానుసారులైనటువంటి ఆత్మానుసారమైన ఆలోచనలతోటి మనము ఉండాలండి. అప్పుడే శరీరేచ్ఛల్ని జయించుటకు శక్తి పొందుకుంటాము. ఎప్పుడైతే శరీరేచ్ఛలకు ఆలోచనకు మనము సమయం ఇస్తామో మనము సాతాను అపవాదికి చోటు ఇచ్చినట్లండి. మన తలంపుల ద్వారా మన భవిష్యత్తుని మనం మార్చుకుంటాము. మన ఉద్దేశం ఏంటి, మన తలంపులు ఏంటి, మన గురి ఏంటి, ఆలోచన ద్వారానే నిర్ణయించబడుతుందండి. కాబట్టి మనం జయించాలి అంటే ఆత్మానుసారమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యం 27:42 ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను. ఇక్కడ చంపాలని ఆలోచన ఇక్కడ కలుగుతుందండి. ఇక్కడ ఉన్న సైనికులకు చంపాలని ఆలోచన కలుగుతుంది. అంటే ఒక దేవునికి ఇష్టం లేనటువంటి వ్యతిరేకమైన ఆలోచన. అలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు, ఇతరులను బాధ పెట్టే ఆలోచనలు, ఇతరుల హృదయాల్ని కించపరిచే ఆలోచనలు ఏవి కూడా చేసేవారిగా మనం ఉండకూడదు. మన దేవుడు ఆలోచనకర్త అయినప్పుడు ఆయన ఆలోచించే విధానం ఏమిటో ఎరిగిన కుమార్తెలుగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. భయపడేవారిగా ఆలోచన చేయకూడదు, భయపెట్టేవారిగా కూడా ఆలోచన చేయకూడదు. మనము ధైర్యపరిచేవారిగా, ఆదుకునేవారిగా, విడిపించేవారిగా, దేవుని వలె ఆలోచించేవారిగా మనం ఉండాలి. మార్కు సువార్త 3:6 మార్కు 3:6 పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన్ని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. దేవునికి విరోధమైన ఆలోచనలు అస్సలు రాకూడదండి. దేవునికి విరోధమైన ఆలోచన ఉంది అంటే సంపూర్ణంగా సాతానుకి బానిసలని, సాతానుకి వారసులుగా కూడా మార్చబడినట్టే. విరోధమైన ఆలోచనలు ఏమున్నా సరే దేవునికి ప్రేమాస్వరూపుడైన దేవుడు విరోధ భావముతో ఏ ఒక్కరిని చూసేవాడు కాదు. శత్రువుని సైతం ప్రేమించమంటున్న దేవుడు తన్ను బాధ పెట్టినప్పుడు వారిని సైతం క్షమించమని ప్రార్థించిన దేవునిగా ఉంటున్నాడు. కేవలము ఆయన ఆలోచనలు మాటల వరకు లేవండి, ఆయన క్రియలుగా మార్చబడ్డాయి. అందుకే తన్ను తాను తగ్గించుకున్న రీతిని బట్టే ఆయన తండ్రి యొద్ద అంగీకరించబడ్డాడు అని రాయబడింది. కాబట్టి తండ్రి యొద్ద అంగీకరించబడాలి అంటే మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి విధేయత కలిగిన వారిగా మార్చుకోవాలి. విరోధము కలిగిన ఆలోచనలు మానివేయాలి. విలాప వాక్యము 3:60 60 పగ తీర్చుకొనవలెనని వారు నా మీద చేయు ఆలోచనలన్నీ నీవెరుగుదువు. పగ తీర్చుకోవాలన్న ఆలోచనలు ఉండకూడదండి. పగ తీర్చుకోవడము ఎవరి పని అండి? దేవుని పని అంట. అంటే దేవునికి అప్పగించినప్పుడు ఏమి చేయాలో, ఎలా చేయాలో ఆయన సమస్తం ఎరిగినవాడు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని నిర్ణయించడానికి మన జ్ఞానం సరిపోదండి.
కంటికి కనబడుతున్న సమస్తము నిజము కాదు. అపవాది వెనుక చేస్తున్న కార్యాలు మనకు కనపడవు. దేవునికి సమస్తము తేటగా ఉన్నవి. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మన తలంపుకు ఆలోచన పుట్టక మునిపే ఎరిగిన దేవుడు, మన నోటి మాట ఇంక కూడా బయట రాక మునిపే నీ మాటలను ఎరిగి ఉన్న దేవుడు, నీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. మన ఆలోచన విధానాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. పగ తీర్చుకునే విధమైన ఆలోచనలు, ఎదుటి వారి పైన పన్నగాలు, ఉచ్చులు, ఉరులు వేసే ఆలోచనలు, కూలద్రోయుటకు అనేక మందిని పడద్రోయుటకు వేసే ఆలోచనలు మన హృదయంలో ఉన్న పరిశుద్ధతని పాడు చేస్తాయండి. మన పవిత్రతని అపవిత్రపరుస్తాయి ఆలోచనలు. కనుక అటువంటి ఆలోచనలు మానివేసేవారిగా మనం ఉండాలి. సామెతలు 12:5 చూద్దామండి. సామెతలు 12:5. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. కాబట్టి మోసకరమైన ఆలోచనలు మనకు ఉండకూడదు. న్యాయమైన ఆలోచనలుగా, నీతిమంతుల తలంపులైతే న్యాయయుక్తములుగా ఉంటాయని, అంటే మనలో ఉన్న మన నీతిని బట్టి కాదండి, మన ప్రభు మనకు అనుగ్రహించిన ఆయన నీతి చొప్పున మనము న్యాయవంతులుగా ఉండాలి. భక్తిహీనుల వల్లే మనం ఉంటున్నట్లయితే అవన్నీ కూడా మోసాన్ని వెతుక్కుంటాయి, మోసకరమైన ఆలోచనలుగా మార్చబడతాయండి. ఎందుకు అంటే ప్రతి మార్గంలో మోసమే. చూసారా అండి, ఇప్పటి ప్రపంచం తీరు ఎలా ఉంది, ఇప్పటి పోకడ ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రతిదీ మోసమే. ప్యూరిటీ, జెన్యూనిటీ అస్సలు లేనే లేదండి. ఇది ఒరిజినల్ అంటే ఆ ఒరిజినల్లోనే సగానికి సగం మోసం ఉంది. అది అందరికీ తెలుసు, అయినా సరే అది ఒరిజినల్ అంటారు. బంగారంలో కల్తీ, తినే ఫుడ్లో కల్తీ, వేసుకునే మందుల్లో కల్తీ, అన్నిట్లో డూప్లికేట్స్ని తీసుకొచ్చారండి. అన్నిట్లో మోసమే. అంటే భక్తిహీనత ఉన్న సమయంలో, అలాంటి కాలంలో మనమందరం ఉన్నామండి. ప్రపంచమంతా మోసమే నిజముగా మనకు కనపడుతుంది. రాబోయే తరానికి అసలు నిజం ఏం తెలుసు? ఎందుకు అంటే ప్యూర్గా ఉన్న క్వాలిటీని చూడకపోతే ఉన్నదాన్నే నిజం అనుకుంటారు. అలాంటి రోజు కోసమే సాతాను తరతరాల్ని సిద్ధపరుస్తున్నాడు. భక్తిహీనులుగా మనం ఉంటే సాతాను క్రిందకు వెళ్ళిపోతామండి. దాని ఆలోచన విధానంలోనికి వెళ్ళిపోతాం. మన దేవుడు బలవంతుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన సమాధానం ఇచ్చుటకు ఆయనే కర్త అయి ఉన్నవాడు. కనుక మనము నీతిమంతుల ఆలోచనల వల్లే మన ఆలోచనలు ఉండాలి. దీనిలోనే 10వ వచనం చూద్దామండి. సామెతలు 12:10. సామెతలు 10:20 చూద్దామండి. సామెతలు 10:20. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుల నాలుక సైతము వెండి వలె. అంటే వెండితో ఎందుకు పోల్చారు ఇక్కడ? తెల్లగా విలువ కలిగిందిగా ఉందండి. నీతిమంతులు మాట్లాడే ప్రతి మాట విలువ కలిగిందిగా, అంటే సత్యముగా ఉంటుంది, దేవుని చేత రూఢిపరచబడుతుంది. ఆ మాటలు నెరవేర్పులోనికి సిద్ధంగా ఉంటాయండి. అవి జీవము కలిగి ఉంటాయి. కనుక మనము అనుదినము వాక్య ధ్యానము చేస్తూ, ప్రార్థిస్తూ, దేవుని నమ్మకంతో, విశ్వాసముతో ఉంటూ భక్తిహీనుల వలె మాటలు ఉండకూడదండి. మన ఆలోచన విధానం ఉండకూడదు. కనుక పనికి మాలినటువంటి ఆలోచన విధానము మనకు లేకుండా చూసుకోవాలి.
94వ కీర్తన 11వ వచనం. 94వ కీర్తన 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మామూలుగా నరులందరి ఆలోచన వ్యర్థమైన ఆలోచనలే. అంటే ఈ శరీరానికి ఇవ్వబడిన ఆలోచనలన్నీ వ్యర్థంలే. కానీ ఎవరైతే ఆయన అంగీకరించారో ఆయన నీతి ద్వారా మనము మంచి ఆలోచన కలిగి ఉంటున్నామండి. మోసాన్ని, దుష్టత్వాన్ని, వ్యర్థమైన వాటిని జయించుటకు శక్తిని పొందుకున్నాము. కాబట్టి శరీర ఆలోచన చొప్పున కాకుండా ఆత్మానుసారమైన ఆలోచనతో జయించే వారిగా మనము ఉండాలి. 33వ కీర్తన 10వ వచనము. అన్యజనులు ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. కాబట్టి మనం కూడా అన్ని జనుల వల్లే ఆలోచించిన, వ్యర్థమైన వాటిని ఆలోచించిన అవన్నీ నిష్ఫలంగా మార్చబడతాయి. మనము అవన్నీ వ్యర్థమైన వాటిలోకి నెట్టివేయబడతాయండి. యోబు గ్రంథం 38:2. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? ఇక్కడ జ్ఞానమైన మాటలను లేదా జ్ఞానమైన ఆలోచనలు చెరిపేవారిగా ఉండకూడదు. జ్ఞానం లేని ఆలోచనలు కలిగి ఉండకూడదు. దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. మనకు చెప్పబడి ఉంది, ఎవరైనా సరే జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగండి, నేను ఎవరిని కూడా గద్దించకుండా ధారాళంగా ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. జ్ఞానం ఇచ్చువాడు ఆయన కనుక మనం జ్ఞానం కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తే మనం ఎలా ముందుకు వెళ్ళాలో ఆయన నేర్పించే దేవుడు. 1వ కీర్తన 1వ వచనం చూద్దామండి. ఒకటో కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. కాబట్టి మన ఆలోచన దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి? రోమపత్రిక 12:17 చూద్దామండి. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి? రోమపత్రిక నీ ఫోన్ ఎక్కడ ఉంది? 12:17. రోమా 12:17. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచించేవారిగా మనం ఉండాలండి. కీడుకు ప్రతి కీడు చేసే ఆలోచనల కంటే యోగ్యమైన ఆలోచన, ఎదుటివారికి ఉపయోగపడే ఆలోచన, ఎదుటివారిని సైతము ఆశీర్వదించుటకు, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించుటకు ఆలోచన కలిగి ఉండాలి. మనము, మన కుటుంబము, మన పిల్లలు, మన పిల్లల పిల్లల తరాలు యోగ్యమైన ఆలోచనలు కలిగి,
దేవునికి ఇష్టానుసారమైన మార్గంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని కోరుకుందామండి. 2 కొరింథీ పత్రిక 10:5 2 కొరింథీ పత్రిక 10:5 మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. కాబట్టి క్రీస్తుకు మన ఆలోచనలను లోబడినట్లుగా చెరపట్టి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా మనల్ని మనం మార్చుకుంటే ఎంతో గొప్ప మార్గంలో మనం నడవచ్చండి. మనం వెళ్ళే మార్గము అందరికీ ఆశీర్వాదకరమైన మార్గంగా మార్చబడుతుంది. ఇర్మియా 41:20 చూద్దామని. ఇర్మియా 41:20 41:20 ఒక నిమిషం 2 చూద్దాము. లాస్ట్ వచనం చూద్దాం. లాస్ట్ 2 వచనాలు చూద్దాం. 17-18 కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇస్మాయేలు నద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను ధర నుండి ఇస్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజ పరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. అంటే ఇక్కడ దేవుడిచ్చిన ఆలోచన వినకుండా వారు సొంతగా వెళ్తున్నారండి. వెళ్ళడం ద్వారా ఓటమే ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని ఆలోచన కాకుండా మన సొంతగా ఏం చేసినా కూడా దానిలో ఓటమి ఉంటుంది. మన ఆలోచన దేవునికి ఇష్టంగా ఉండునట్లుగా. ఎందుకు అంటే చూడండి, ఆలోచనకర్త అయిన దేవుడు మనకున్నాడు. ఆయనే ఆలోచన అనుగ్రహించువాడు. సమస్తాన్ని ఆయన ముందుగానే తన ఆలోచన చేత తన కార్యాలన్నీ సంపూర్తి చేయబడి ఉన్నాయండి. ఈ జగత్ పునాది వేయబడక మునుపే ఆయన సమస్తము నెరవేర్చి ఉన్నాడు. ఆ ప్రకారమే ఆ చిత్తాన్ని అనుసరించే మనం ముందుకు వెళ్ళాలి. కనుక ప్రతి కార్యము కూడా దేవుని చిత్తాన్ని ఆశించి ఆయన సన్నిధిలో ప్రార్థించి మనం వేసే ప్రతి అడుగు దేవుని చిత్తాన్ని నెరవేర్చినదిగా, దేవుని ఆలోచన చొప్పున మనం నడుచుకునే వారి ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుకుని ముగించుకుందామండి. మహోన్నతుడా, మహాకృపా కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవయ్యా, మీకే స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాము. మాకు, మా కుటుంబానికి, మా పిల్లలకు, మా తరతరాలకు మీ ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అందరం కూడా మన కుడి హస్తాన్ని తల మీద పెట్టుకుందామండి. మన కుడి హస్తము తలపైన పెట్టుకొని నోరు తెరిచి నాతో పాటు మాటలు పలకండి. దేవా, నా ప్రభువా, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు, మా తరాలకు, నాకు, నా భర్తకు, నా పిల్లలకు, మా తరాలకు మీ ఆలోచన దయచేసి నడిపించండి అయ్యా. మేము వేసే ప్రతి అడుగులో మీ ఆలోచన మాకు దయచేయండి. మీరిచ్చిన నీతి చొప్పున మేము ఆలోచించుటకు సహాయం దయచేయండి. ఎలాంటి సాతాను సంబంధించిన ఆలోచనలు మేము తీసుకోకుండా
ఎలాంటి పాపానికి సంబంధించిన ఆలోచనలు మేము తీసుకోకుండా ఈ లోకాన్ని జయించిన వారిగా ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి అయ్యా. ఈ లోకాన్ని జయించిన వారుగా ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి అయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అవునయ్యా, స్తోత్రం నాయనా. అవును తండ్రి, మేము ఈ లోకాన్ని జయించే వారిగా ఉండేట్టుకు నాయనా, లోకము అన్ని జనులు ఆలోచించిన విధానంలో మేము ఆలోచించకుండా మా ఆలోచన విధానం మార్చమని ప్రార్థిస్తున్నాము. సమస్తము నా తండ్రి తేటగా మీ యొద్ద నుండి తెలుసుకునే వారిగా నా ప్రభు వేసే ప్రతి అడుగులో మీ చిత్తాన్ని పరీక్షించుకొని మీకు ఇష్టమైన వాటిని, యోగ్యమైన వాటిని, ఏది మాన్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది పవిత్రమైనదో నా తండ్రి, పరిశుద్ధమైనదో మీరు ఇచ్చే మార్గాన్ని మేము వెతుకుటుకునైనా సహాయం దయచేయండి. ఏది నిజమైనదో సత్య మార్గంలో ముందుకు వెళ్తున్నప్పుడయ్యా, ఇదిగో నా తండ్రి సమస్తము నైనా గొప్పదిగా ఉంటుంది, అది మీకు ఇష్టానుసారమైనదిగా ఉంటుంది, అది జయంలోనికి నడిపిస్తుందని ఎరిగిన వారిగా మేము, మా కుటుంబాలు, మా పిల్లలు, పిల్లల పిల్లల తరాలునైనా మిమ్మల్ని కొనియాడుతూ మీ మార్గాల్లో మీరిచ్చిన ఆలోచన చొప్పున ముందుకు వెళ్ళేటకు సహాయం దయచేయండి. మా సొంత నిర్ణయాలు, మా సొంతగా నా తండ్రి మేము ఆలోచించడం ద్వారా పడిపోయే వారమే తప్పితే నా తండ్రి ఎప్పుడు కూడానైనా లేపబడలేము. కానీ మీ ఆలోచన చొప్పున తిరిగి లేపుటకు మీరు శక్తిమంతుడు అయ్యా. ఈ దినం నా తండ్రి బిడ్డలు ఎలా ఉన్నారో, ఏ ఏ కుటుంబాల్లో ఎలాంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో, ఏ భయాలు ఉన్నాయో ఎరిగిన దేవుడు అయ్యా, ఒకసారి దర్శించండి, వారి ఆలోచన విధానం మార్చండి, తోడుగా ఉండినైనా ప్రతి నిమిషము నడిపించమని, వేస్తున్న ఆ అడుగులో ఏ వైపుకు ముందుకు వెళ్ళాలో నేర్పిస్తూనైనా మీరే ముందుండి నడిపించి కంచె వేసి కాపాడమని ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ యేసన శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికి కూడా వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.